అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఒకసారి బీఆర్ఎస్ వర్షన్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి వాసు వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సో వాసు, ఎన్నికలు ఎప్పుడొచ్చినా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేము సిద్ధమంటూ కరాఖండిగా ఎప్పటి నుండో బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు రిలీజ్ అయిపోయింది. మొత్తకి ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయన్న స్కెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. సో బీఆర్ఎస్ వర్షన్ ఏంటి, బీఆర్ఎస్ ఎలా సన్నద్ధమవుతోంది? మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఒకటే చెప్తుంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నిన్న చూసుకోవచ్చు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేటలో నిన్న ఉదయం పర్యటించారు. పర్యటనలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను బాకీల రూపంలో ప్లకార్డులు ఏర్పాటు చేసి ఇంటింటికి నిన్న ఆయన పంపిణీ చేశారు. సో ఈ తీరియే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. అక్కడున్న పార్టీ శ్రేణులకు ఆదేశిస్తాము, అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చలేదు, ఇటు అర్హులైన మహిళలకు కావచ్చు 2500 ఇవ్వాలి, పింఛను 4000 పెంచుతున్నారు, అలాగే విధంగా రైతు బంధు కావచ్చు. సో అనేక అంశాలకు కాంగ్రెస్ పార్టీ తులం బంగారం కావచ్చు, కళ్యాణ లక్ష్మికి సంబంధించి వీటన్నిటినీ ముందుగానే బీఆర్ఎస్ పార్టీ ముందుగానే ప్లకార్డులు కొట్టించారు. నిన్న ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో పంచారు. సో వీటి వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 years అవుతుంది. కాబట్టి ఈ 2 yearsలో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన హామీలను ఏదైతే ప్రజలకు మరోసారి గుర్తు చేసే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ముందుగానే ప్రజలకు తీసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ శ్రేణులు కావచ్చు, ఆ పార్టీ నాయకులకి దాదాపు గత నెల రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ సంకేతాలు ఇస్తూ వస్తుంది, సిద్ధంగా ఉండాలంటూ కూడా చెప్తుంది. ఎందుకంటే అక్కడ రైతులకు సంబంధించిన పర్టికులర్గా రైతులకు సంబంధించిన సమస్యలు లోకల్గా ఉంటాయి, వాటన్నింటినీ ఇష్యూ చేయాలి. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల యూరియా కష్టాలు కావచ్చు వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేయాలి. రైతులకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ 10 ఏళ్ల పాలనలో ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 2 yearsలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఈ రెండు పోల్చే విధంగా ఖచ్చితంగా రైతులకు కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకి కాస్త అవగాహన కల్పించాలి. ఈ కార్డ్స్ కావచ్చు నిత్యం కూడా ఇవన్నీ ప్రజలకు పంచాలి. దాంతోపాటు క్షేత్రస్థాయిలో దిగువ స్థాయి ఆయా గ్రామాల్లో ఉంటూ ప్రజల్ని కదులుస్తూ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా నష్టపోయారో తెలియజేయాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కిందున్న నాయకులకు, కార్యకర్తలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక సవాల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు గత 20 నెలల పాలన కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి బాగా జరిగింది. రైతులు కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో అన్ని కూడా ఇటు బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరిగిందంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ చూస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కనుక సత్తా చాటితే రానున్న ఎన్నికల్లో కావచ్చు, ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి దగ్గరలోనే, ఆ తర్వాత ఈ 2 years కూడా ఆ గ్రాఫ్ని కంటిన్యూ చేయవచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ అడుగులు మరింత ముందుకు తీసుకెళ్లవచ్చు అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ భావిస్తున్న పరిస్థితి నెలకొంది.